ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజుకి బెయిల్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జడ్జి మాత్రం లేదు, ఆయనకి బెయిల్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళి సాక్ష్యాధారాలను మార్చే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఈయనకు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జడ్జి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న జడ్జి మాత్రం, అవును, నేను చెప్పేది నిజమే. ఈయన బయటికి వెళ్ళి సాక్ష్యాధారాలు మార్చేసి ఆయన ముద్దాయి అని మేము ఎలా అనుకోగలము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్, కావ్య, అపర్ణదేవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జడ్జి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో జడ్జి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా బాధపడుతూ అపర్ణాదేవి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్యాన్ని చూసి, ఏంటి కావ్య, నువ్వు అలా సాక్ష్యాలు చెప్పావు, నువ్వు నీ భర్తకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఆ విషయం నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తమ్మయ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం, అవును కావ్యను, నువ్వు మీ భర్తకి వ్యతిరేకంగా సమాధానాలు చెప్తున్నావు, నువ్వు భర్త జీవితాన్ని నాశనం చేస్తున్నావు, నా కొడుకు జీవితం ఇప్పుడు ఏమవుతుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది కావ్య అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం, నువ్వు ఇప్పటి వరకు చాలా మంచి నిర్ణయాలే తీసుకున్నావు, కానీ నీ భర్త విషయంలో చూసావా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు, ఆ కోర్టులో ఏంటి అలాంటి సమాధానాలు చెప్పావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.